షవోత్ పండుగ అనేది ఇది ఒక సెలబ్రేషన్. ఇజ్రాయేల్ దేశం సెలబ్రేషన్. తోరా ఇచ్చారన్నది మాత్రమే కాదు కానీ బట్ ఆల్సో ఏ రిమైండర్, మనకి జ్ఞాపకం చేస్తుంది ఏమిటని, దేవుని యొక్క సత్యము మరియు దేవుని యొక్క వెలుగు ప్రపంచంలో ఉన్న మానవాళందరికీ దీవెనలు ఆశీర్వాదాలు తీసుకొని వచ్చే ఒక జ్ఞాపకార్థ దినము ఈ దినము. సేజెస్ చెప్పేటటువంటి మాటలు మనం క్లోజ్గా చూస్తే గనక ప్రపంచ మానవులందరికీ ఒకరికే కాదు, అందుకే అంటారు ఇశ్రాయేలు దేశానికి దేశ ప్రజలకు మాత్రమే ఇచ్చారు అనడానికి అది ఇశ్రాయేలు దేశంలో ఇవ్వలేదు, ఎడారి ప్రాంతంలో ఇచ్చారు. ఆ ఎడారి ప్రాంతం ఎవరి సొంతం కాదు. కాబట్టి ప్రపంచ మానవులందరికీ ఉద్దేశించి చెప్పబడిన ఆజ్ఞలు అని చెప్పి మనకి సేజెస్ చెప్తారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, this day marks the opportunity to transcend the limitations of material reality. భౌతిక ప్రపంచం యొక్క వాస్తవాన్ని నుంచి దాటి నువ్వు లిమిట్గా ఉండవలసిన మానవుడు కాదు, నువ్వు అతీతంగా జీవించగల వాడవు అని తెలియజేసే ఒక దినము ఈ దినము. మనిషి తాను అనుకుంటాడు తను ఒక లిమిట్లో ఉన్నాడు అనుకుంటాడు, పరిమితిగా ఉండిపోయాడు అనుకుంటాడు. కానీ ఈ సృష్టి యావత్తు కూడా దానికి నియమించబడినటువంటి యొక్క పరిమితిలో ఉంటుంది. కానీ మానవుడు ఒక్కడే తన పరిమితిని దాటి, అంటే భౌతిక సంబంధమైన పరిమితిని దాటి ఆధ్యాత్మిక సంబంధమైన ప్రపంచానికి కనెక్ట్ అవ్వగలిగిన ఏకైక సృష్టిలో దేవుడు మానవుని చేశారు అని గ్రహించాలి. సాధారణ లెవెల్లో ఉన్న వారికి ఇది అర్థం కాదు. బట్ స్పిరిచువల్గా కనెక్ట్ అవుతున్న వాళ్ళకి యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఎందుకు అని అంటే పరలోకపు స్పిరిచువల్ ప్రపంచంతో నువ్వు ఇక్కడే భూమి మీద ఉండే కనెక్ట్ అవ్వగలుగుతా. మిత్రాస్ ఏం చెప్తుందో తెలుసా? తోరా ఇచ్చినప్పుడు ఒక్క పక్షి కూడా అని అనలేదు, అనలేదు. సైలెంట్. ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి జీవి అన్ని నిశ్శబ్దమైపోయాయి. ఏ మనుషుడు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. భూప్రపంచమంతా నిశ్శబ్దము, సైలెంట్ అయిపోయింది. దేవుని వాక్ మాత్రమే ఈ యొక్క లోయెస్ట్ వరల్డ్లో రివీల్ అవడం ప్రారంభమైంది. సేజెస్ అడుగుతున్నారు, వై సచ్ అబ్సల్యూట్ సైలెన్స్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్? ఎందుకు ఇంత నిశ్శబ్దం ప్రపంచంలో? సైలెన్స్ వాజ్ నాట్ జస్ట్ టెక్నికల్. ఇది టెక్నికల్ కాదు, ఇట్ వాజ్ ఎసెన్షియల్. ఇది ఖచ్చితంగా అలా ఉండాలి, అలా జరగాలి. ఎందుకో తెలుసా? త్రూ అవుట్ ద వరల్డ్, including among all the 70 nations that were on earth at that time, ఆ కాలంలో ఉన్న 70 దేశాల వారు, 70 జాతుల వారు, 70 భాషలు మాట్లాడేవారు, వారందరూ కూడా a deep divine awareness erupted at those moments. ఒక లోతైన ఆధ్యాత్మికమైన ఒక క్రియ ప్రతి ఒక్క నేషన్కి జరిగింది. ఆల్ ఆఫ్ నేచర్ ఫెల్ సైలెంట్ టు మేక్ రూమ్ ఫర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరానికి త్రోవ ఇచ్చుట కొరకు ఈ ప్రపంచంలో జంతువులు, జీవులు, మానవులు నిశ్శబ్దమైపోయారు.
ఎప్పుడైతే మానవుడు తన వ్యక్తిగత జీవితంలో నిశ్శబ్దమైపోతాడో దేవుని స్వరము వానిలో వినబడడం ప్రారంభిస్తుంది. సంగమా, ఎప్పుడైతే నువ్వు నిశ్శబ్దమైపోతావో ఈ ప్రాపంచిక విషయాల నుండి, మెటీరియలిస్టిక్ థింగ్స్ నుండి, ఫిజికల్ యాక్టివిటీస్ నుంచి ఎప్పుడైతే నువ్వు దూరమయ్యి నువ్వు సైలెంట్ అయిపోతావో దేవుని వాక్కు నీలో వినబడడం ప్రారంభిస్తుంది. ఇన్ ఆర్డర్ టు హియర్ ద క్రియేటర్స్ విల్, దేవుని చిత్తము తెలుసుకోవాలనుకుంటున్నావా? నీలో నీ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని సైలెంట్ చేయి. ఎప్పుడైతే నీ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అన్ని సైలెంట్ అయిపోతుందో అప్పుడు కదా నువ్వు దేవుని స్వరాన్ని నీలో వినడం ప్రారంభిస్తావు. ప్రియమైన సంగమా, మనిషి ఈ ప్రాపంచిక ప్రపంచంలో చాలా చాలా గందరగోళాలు చేసుకొని, డిస్టర్బెన్స్ చేసుకొని, గొడవలు, క్రోధాలు, కోపాలు, తాపాలు, ద్వేషాలు, అసూయలు, నీ మీద నాకు, నా మీద నీకు అనే ఒక తత్వంతో మనిషి ఎప్పుడైతే నేను పెద్ద అయిపోవాలి, నేను అందరినీ తొక్కియాలి, నా పేరు పైకి రావాలి, నేను 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 ఎప్పుడైతే ఇదంతా తన చుట్టూ తనలో నుంచి అలుముకొని ఉంటాదో, ప్రియమైన సంగమా, అట్టివాడు దేవుని స్వరాన్ని వినలేడు. దేవుని స్వరాన్ని వినలేడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి వీటన్నిటినీ తొలగించుకొని సైలెంట్ అయిపోతాడో, ఎవరి గురించి ఆలోచించడు, దేని గురించి ఆలోచించడు. నేను ఎవరిని, హూ యామ్ ఐ? ఈ మహావిశ్వములో, ఇంత బ్రహ్మాండమైన పెద్ద విశ్వములో భూమిని పోల్చి చూస్తే ఒక చుక్క, ఈ అనంత విశ్వములో భూమి ఒక చుక్క. అట్టి భూమిలో నువ్వెంత, నేనెంత? భూమి ఒక చుక్క అయిందే, నువ్వే పాటి దానవు, ఏ పాటి వాడవు, నేను ఏ పాటి వాడను అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు నిశ్శబ్దమైపోతావు. నీలోకి నీవు తొంగి చూసుకోవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే నీలోకి నువ్వు తొంగి చూడడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుని యొక్క స్వరము వినబడడం ప్రారంభిస్తుంది. సంగమా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోరాను ఐగుప్తులో ఇవ్వలేదు, గందరగోళ స్థితిలో ఇవ్వలేదు, శ్రమలలో ఇవ్వలేదు, బాధలలో ఇవ్వలేదు. బాగా గమనించాలి ఈ విషయాన్ని, అందరూ గ్రహించండి. తోరా అంటే దేవుని వాక్కు, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం. దేవుని యొక్క చిత్తము ఇశ్రాయేలు ప్రజలు శ్రమలలో, బాధలలో, కష్టాలలో, వేదనలో, కన్నీటిలో ఇవ్వలేదండి. వాక్కు రాలేదు. చాలామంది బాధలలో దేవా నాతో మాట్లాడవా అంటారు, శ్రమలలో బాధపడి దేవా నాతో మాట్లాడవా అంటారు. నో. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయాల నుండి నువ్వు వేరవుతావో, సెపరేట్ అవుతావో, నేను అనే అహం నుండి, హోదా, అహంకారము, ఆధిపత్యము, బలము నాదే, జ్ఞానము నాదే, బుద్ధి నాదే, తలాంతు నాదే, నాకంటే బలిష్ఠుడెవడు లేడు అనేటటువంటి రకరకాలైన ఆలోచనలు, బాధలు, శ్రమలు, కష్టాలలో నుంచి దైవవాకు రాదు. ఎప్పుడైతే
వాటన్నిటి నుంచి నువ్వు దూరం అవుతావో, నిశ్శబ్దమైన అరణ్యమును హషేము వారిని బయటికి రప్పించారండి. తన వాక్కు, తన చిత్తము వెల్లడి చేయడానికి ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి రప్పించారు. ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సైలెంట్ వాతావరణంలో దైవ వాక్కు పరలోకం నుంచి దిగొచ్చింది. సంగమా, కొట్లాట్ల మధ్య, గొడవల మధ్య, ద్వేషాల మధ్య, ఈర్ష్యల మధ్య, పగల క్రోధాల మధ్య, యుద్ధాల మధ్య కాదు, వాటన్నిటి నుంచి వేరై వచ్చినప్పుడు నేను ఎవరిని, హూ యామ్ ఐ? ఎప్పుడైతే ఈ ప్రాపంచిక శబ్దాలన్నిటిలో నుంచి నువ్వు వేరై నిశ్శబ్దంగా వస్తావు, అప్పుడు దేవుని యొక్క స్వరము నీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షవ్వోత్. షవ్వోత్ యొక్క సంక్లిప్త మెసేజ్ ఇదే. ఈ ప్రాపంచిక లౌకిక విషయాల నుండి వేరై, ఈ ప్రపంచం నిన్ను వివిధ రకాలుగా డిస్టర్బ్ చేసి పడేస్తుంటుంది. చాలా రకాలుగా నీ మైండ్ని డిస్టర్బ్ చేసి పడేస్తుంది, నిన్ను ఎంగేజ్ చేసి పడేస్తుంది. దేవుని యొక్క చిత్తం వైపు తిరగకుండా ఈ ప్రాపంచికమైన విషయాల్లో ఇది ముఖ్యమో, అది ముఖ్యమో, ఇది జీవమో, అది జీవమో, నీకు ఇదే ఇంపార్టెంట్, ఇదే నీకు లైఫ్ అని చెప్పి తోరాకు దగ్గరగా, వాక్కుకు దగ్గరగా రానివ్వకుండా దూరపరిచేస్తుంది ఈ విలింక్లినేషన్ సంగమా. బాగా నీవు గమనించగలిగితే సర్వోన్నతుడైన దేవుడు తన చిత్తాన్ని వెల్లడి చేయడానికి ఈ ప్రాపంచిక లౌకిక ఇచ్చలు, కోరికలు, కష్టాలు, శ్రమలు, బాధలన్నిటిలో నుంచి విడుదల చేసి బయటికి రప్పించాడు. వారు ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఉన్నారు. 3 దినములుగా తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటున్నారు, పరిశీలన చేసుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు. ప్రియమైన సంగమా, ఈరోజు సాయంత్రం నువ్వు నేను కూడా ఈ పరిశుద్ధ దినమందు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రాపంచిక విషయాలలో ములిగి తేలి ఆడుతున్నానా, లేక దేవుని చిత్తానికి నేను తల వంచుతున్నానా? దేవుని చిత్తము గ్రహించడానికి నేను ఈ లోకంలో నుంచి, ఆ లోక శబ్దాల నుండి వేరై వస్తున్నానా? సో మెనీ డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్. ప్రియమైన సంగమా, నీకు వాటన్నిటిలో నుంచి నువ్వు ఎప్పుడైతే వేరై నువ్వు వస్తావో, నిశ్శబ్దంగా నువ్వు కూర్చుని అశ్యం తట్టు నువ్వు చూస్తావో, నువ్వు తిరుగుతావో, గాడ్స్ ప్లాన్ రివీల్ అవడం మొదలెడతాది. దేవుని యొక్క చిత్తము వెల్లడవడం ప్రారంభమవుతుంది. తోరా ఇచ్చే సమయము, the voice of God was not heard only in Hebrew. అందరూ వినాలి. హీబ్రూ భాషలో మాత్రమే దేవుని స్వరం రాలేదు. దేవుని యొక్క స్వరము 70 భాషలుగా విభాగించబడి వచ్చింది. మిద్రాస్ చెబుతుంది 70 languages corresponding to 70 nations of the world. ఆ కాలమందు జీవిస్తూ ఉన్న 70 దేశాల 70 భాషలు వారు గ్రహించగలిగి వినగలిగినటువంటి రీతిగా దేవుని యొక్క వాక్కు భూమి మీదకి వచ్చింది. ఎందుకో తెలుసా సంగమా? ప్రతి వాడు వినాలి అని. ఇశ్రాయేలు ప్రజలకు వారి భాషలో తోరా అర్థమైతే, అన్య దేశపు ప్రజలు 70 దేశాల వారు 70 భాషలలో 7 ఆజ్ఞలు గ్రహించినట్లుగా 70 భాషలలో దేవుడు రివీల్ చేశాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం.
ఇది దేవుని చిత్తం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దాన్ని గ్రహిస్తాడో ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం 70 దేశాల వారు వినబడినట్లుగా దేవుని స్వరము వినబడేటట్టు చేస్తే, ప్రియమైన సంగమా, ఈరోజు మనందరం కూడా అదే ఒక బాటలో నడవడానికి మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు తన వాక్కులు బెతెల్ ద్వారా, ఇండియా ద్వారా వెల్లడి చేస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క దేశంలో ఆయా భాషలో మాట్లాడేటటువంటి వారికి కూడా ఇదే మాదిరిగా తన వాక్కును వెల్లడి చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నిటి ప్రారంభంలో చెప్పినట్టు ఈ జ్వాల, ఈ రగిల, ఈ మంట, తోరా యొక్క మంట, దేవుని వాక్కు యొక్క జ్వాల ప్రతి గుండెల్లో, ప్రతి ఒక్క హృదయంలో రగిలి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి ఆరిపోయిన దీపాలన్నీ వెలిగించబడి, పట్టుకొనున్న క్లీపాలు విరగొట్టబడి, గాడ్ కాన్షియస్నెస్, దైవికమైన గ్రహింపు, అవేర్నెస్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఈ భూ ప్రపంచంలో నలుమూలలా ఆవిర్భవిస్తుందో, హయ్యా షేమ్ లెమెలె ఆల్ కోల్ ఆరిఫ్ ביום ההוא יהיה השם אחד ושמו אחד. ఆ దినమున అషేం ఒక్కడేనని, ఆయనకు పేరు ఒక్కటేనని తెలియపరచబడిన. అవును ప్రియమైన సంగమా, ఆ ప్రవచన వాక్కుల యొక్క నెరవేర్పులో మనం అందరము పాలిభాగస్తులమే ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దాం, వందనాలు తెలియజేద్దాం. సే థ్యాంక్ యూ షేమ్, థ్యాంక్ యూ షేమ్, థ్యాంక్ యూ షేమ్. తల్మూదులోని రవ్ యోసెఫ్ గారు ఒక మాట చెప్తారు. ఏమని చెప్పారంటే, ఇఫ్ ఇట్ వేర్ నాట్ ఫర్ దిస్ డే దట్ మేడ్ మీ, హౌ మెనీ ఆర్డినరీ యోసెఫ్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. రవ్ యోసెఫ్ చాలా పెద్ద రబ్బీ గారు. ఆయన ఏమంటున్నాడు ఈ మాటల ద్వారా అంటే, ఈరోజు షవ్వోత్ దినము తోరా భూమి మీదకి రాకపోతే నేను కూడా ఒక సాధారణ యోసేపు వలె ఉండిపోదును. తోరా భూమి మీదకి వచ్చుట ద్వారా, తోరాను నేను చదువుట ద్వారా సాధారణ యోసేపు రబ్బీ యోసేఫ్గా మారగలిగాడు, ఒక జ్ఞానవంతుడిగా మారగలిగాడు, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మారగలిగాడు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అంటే తోరా భూమి మీద లేకపోతే, నడవడిక భూమి మీద లేకపోతే ప్రతి మనుషుడు కూడా ఒక జంతువులా జీవిస్తాడు, క్రింద స్థాయిలో జీవిస్తాడు, ఎదుగుదల లేక ఉంటాడు, ఒక పశువులా జీవిస్తాడు. ఇన్స్టింక్ట్, తన కోరికల వెంబట పరుగులెట్టుకొని వెళ్తాడు. ప్రియమైన సంగమా, వితౌట్ తోరా లేకుండా మనం అందరం ఇలాగే ఉండేవాళ్ళము. కానీ రబ్బీ యోసెఫ్ గారు చెప్పినట్టుగా సాధారణ వ్యక్తి మార్కెట్లో నడుస్తున్న వ్యక్తి వలె కాకుండా ఒక తోరా అధ్యయనం చేసే వ్యక్తిగా,
సాధారణ హ్యూమన్ బీయింగ్ గా ఉన్న నన్ను తోరా ఏం చేసింది? ట్రాన్స్ఫార్మ్ చేసింది. నన్ను, నా స్థితిని, నా స్థితిగతిని మార్చింది. ఒక సాధారణ మట్టి వ్యక్తి, మట్టి చేత చెయ్యబడిన ఒక సాధారణ వ్యక్తి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంట? దేవుని కొరకైన పరిశుద్ధ పాత్రగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఏ హోలీ వెసల్ టు గాడ్. అతను చెబుతుంది, తోరా షవ్వోత్ దినమే లేకపోతే చరిత్రలో మట్టి వాళ్ళగానే ఉండిపోతాము. కానీ ఈరోజు ఇంత జ్ఞానం, ఇంత ట్రాన్స్ఫార్మేషన్, కొట్లాటలు, దొంగతనాలు, వ్యభిచారము, మాయ, మోసం, దగ, లషోనోరా, అబద్ధాలు, ఇలాంటి ఒక మాయ బ్రతుకులలో నుంచి తోరా ఏం చేస్తుంది? మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది కదా, మనల్ని మార్పులో నడిపిస్తుంది కదా. లేకపోతే గుండాల్లాగా, దొంగల్లాగా, మాయ ఫకీర్లాగా మనం అందరం ఉండేవాళ్ళము. అలాంటి వాళ్ళు సాధువు, మృదువైన మనుషులుగా, దయగల కార్యాలు చేసేవారిగా, స్వార్థంతో ఉన్న జీవితాలు మనవి. అలాంటిది ముడుచుకున్న చేతులు విప్పి, గుప్పిలు విప్పి ఇచ్చేవారిగా, దయ చూపేవారిగా, ఆదరించేవారిగా తోరా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అదే అంటున్నాడు రబీ యోసెఫ్ గారు, దిస్ డే మేడ్ మీ. ఈరోజు, అంతగా ముందు చరిత్రలో ఈరోజు నేను ఏమై ఉన్నానో ఈరోజు నన్ను తయారు చేసింది ఆ రోజు. అంటే షవ్వోత్, ద డే ఆఫ్ ద తోరా మేడ్ మీ హూ యామ్ ఐ టుడే. ఇదే మాట నాకు కూడా, నీకు కూడా, మనందరికీ వర్తిస్తుంది సంగమా. ఆ తోరా అనేది ఆ రోజు ఇవ్వకపోతే మనమందరము కూడా మట్టిలో మట్టి, చీకటి ప్రపంచంలో అంధకారపు క్రియలతో మూగా బొమ్మలకు పూజలు చేసుకుంటూ, అర్థం కాని, గ్రహింపు లేని, కన్నులుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడని వాటికి నమస్కరిస్తూ పూజిస్తూ బలహీనమైన వర్గంగా ఉండేవాళ్ళము కదా. అలాంటిది త్వరా ఇవ్వబడిన ఈ దినమే మనల్ని కూడా ఈరోజు మనం ఏమై ఉన్నామో దానికి కారణమయ్యింది. కమాన్, నువ్వు మారావా? ఇంకా అలాగే ఉన్నావా? మార్పు లేని వానిగా ఉన్నావా? మార్పు చెందిన వానిగా ఉన్నావా? ఎస్, మనందరి జీవితాలను త్వర పెను మార్పులు తీసుకొని వచ్చినందున మృగాల వంటి స్వభావము గొర్రెల లాంటి స్వభావంగా మార్పు చెందడానికి కారణమైంది త్వరా. ఇజ్రాయెల్, El Eloke Israel, El Eloke Israel. రబ్బీ యోసేఫ్ ఏం చెప్తున్నారో తెలుసా? భౌతికంగా, శారీరకంగా నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, కానీ సీనాయి కొండ నన్ను ఆధ్యాత్మికంగా కన్నది అంటాడు. నా స్పిరిచువల్ బర్త్ ఏంటంటే సీనాయి కొండ. సీనాయి కొండ దగ్గర త్వర రాకపోతే నేను స్పిరిచువలీ డెడ్. బికాస్ ఆఫ్ త్వర ఐ ఆమ్ హియర్. ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి మనిషిని ప్రియమైన సంగమా, Rav Yosef would prepare a special festive meal. ఆయన దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇలా జ్ఞాపకం చేసుకుంటూ ఒక స్పెషల్ ఫెస్టివల్ పండుగ సందర్భంగా మీల్, మంచి భోజనం ఏర్పాటు చేస్తారు. ఎందుకనంటే ఈ దినము షవ్వోత్ దినమే లేకపోతే
ఇశ్రాయేలు ప్రజలకు ఐడెంటిటీయే లేదు. నో ఐడెంటిటీ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. బికాస్ ఆఫ్ దిస్ డే, ఈరోజు షవ్వోతు కారణంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక గుర్తింపు, ప్రపంచంలో ఒక ఐడెంటిటీ. ప్రియమైన సంగమా, ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఐడెంటిటీ కావాలి. నీ ఐడెంటిటీ కావాలి. నీకు ఒక పాస్పోర్ట్ ఉండాలి, నీకు ఒక ఆధార్ కార్డు ఉండాలి. నువ్వు ఐడెంటిటీ చూపించుకుంటేనే నీకు గుర్తింపబడతావు. కానీ ప్రియమైన సంగమా, నీ పాస్పోర్ట్ పోయి, ఆధార్ కార్డు పోయి, నీ గుర్తింపు కార్డులు పోతే నువ్వు ఎవరివి? ఏమని చెప్పుకుంటావు? ఏమీ చెప్పుకోవడానికి లేదు. అందుకనే దైవ వాక్కు చెబుతుంది, దేవుడు తన ప్రజలను ఐడెంటిటీ కార్డుల మీద నువ్వు నా బిడ్డ అనలేదు, నిత్యమైన తోరాలోనే వారిని ముద్రించి పెట్టాడు. నిత్యమైన తోరాలోనే మీరు నా స్వాస్థ్యమైన జనాంగము అని. తోరా ఈజ్ ఇటర్నల్. తోరా ఈజ్ ఇటర్నల్. నిత్యము నిరంతరము ఉండే తోరాలో ప్రియమైన సంగమా, తోరా స్క్రాల్స్ శత్రువైన వారు తగలబెట్టవచ్చు, స్క్రాల్ తగలబెట్టవచ్చు, ఫిజికల్ పేపర్ తగలబెట్టవచ్చు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎవ్వడు కూడా ముట్టలేడు, తాకలేడు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అప్. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా సీక్రెట్ వినండి, అందరూ సీక్రెట్ వినండి. ఇన్ని వేల సంవత్సరాలైనా ఒకప్పుడు ఐడెంటిటీ కలిగిన ఈజిప్ట్ పోయింది, ఒకప్పుడు ఐడెంటిటీ కలిగిన గ్రీక్ పోయింది దేశము, ఒకప్పుడు ఐడెంటిటీ కలిగి ఉన్న రోమ్ సీజర్స్ పోయారు. కానీ మార్పు లేకుండా ఆ రోజు వారి నుండి, తోరా ఇచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ భూప్రపంచంలో ఐడెంటిటీతో నడుస్తున్న ఏకైక జనాంగము ఇశ్రాయేల్ జనాంగము. దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యము. బారుక్ హషెమ్. ఎలోకే ఇశ్రాయేల్, ఎలోకే ఇశ్రాయేల్, ఎలోకే ఇశ్రాయేల్. సేజెస్ చెప్తారు, వాట్ గివ్స్ మై లైఫ్ మీనింగ్? నా జీవితానికి అర్థం ఏమిటి? వాట్ ట్రాన్స్ఫర్స్ మీ ఫ్రమ్ ఆర్డినరీ ఎగ్జిస్టెన్స్ టు ఎ హోలీ పర్పస్? ఒక సాధారణ స్థితిలో ఉన్న వ్యక్తి పరిశుద్ధమైన దేవుని ప్రణాళికలో భాగమయ్యే వ్యక్తిగా ఎలా మార్పు చెందుతున్నాడు? దానికి కారణం ఏమిటి? దానికి సేజెస్ ఇస్తున్న ఆన్సర్, తోరా నంబర్ 1. నంబర్ 2, దేవునికి విధేయత, obedience to God. Number 3, wisdom. And then righteous living. నీతియుక్తమైన జీవితం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? క్రింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగేటట్లు చేస్తుంది. ద్వితీయోపదేశకాండం 30:20లో ఏం చెప్తున్నారో తెలుసా? హషేమే, 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 నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. హషేమే, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ఓ ఈ ప్రపంచంలో మానవులు సైన్స్ 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 అని దీని ద్వారా దాని ద్వారా నువ్వు ఇదే ఉన్నావు అదే ఉన్నావు. నో, ప్రతి మనిషి యొక్క డిఎన్ఏలో దేవుని నామం ఉంది. వాక్యం చెప్తుంది, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయునకు
మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన షేమును ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవాన్నే కోరుకోండి. జీవాన్నే కోరుకోండి. ఆ జీవమే తోరా. ఎవరైతే తోరాను తమ జీవితంలో కోరుకుంటారో వారు ఫలించు వృక్షములై నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆకు వాడక. ప్రియమైన సంగమా, వింటున్నావా? నీ ఆకు వాడదు, నువ్వు రాలిపోవు. నువ్వు ఎప్పుడైతే తోరాను ఎత్తి పట్టుకుంటావో, తోరాను హత్తుకుంటావో, నీ జీవితము ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎస్, నీ జీవితము ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎందుకనంటే ఇదేదో మాయాజాలపు మాటలు, బూటకపు మాటలు, లేకపోతే కలిబులి మాటలు కాదు. మాయ చేసే మాటలు కాదు. ఇది పరలోకము నుండి వచ్చిన దైవ వాక్కు. నేరుగా పరలోకం నుంచి వచ్చిన దైవ వాక్కు. God's word came into this world. ఎవరైతే వాళ్ళ హృదయాలు తెరుచుకుంటారో, ఎవరైతే మనసులు తెరుచుకుంటారో, ఎవరైతే దేవుని వాక్కు నాకు కావాలని ఆశపడతారో, ఆ వాక్కు ఇప్పుడే ప్రతి ఒక్క మనిషిని దర్శించును గాక. ఎస్, దేవుని వాక్కు పవర్ఫుల్. దేవుని వాక్కు శక్తివంతమైనది. దేవుని వాక్కు సముద్రాలను విడగొట్టేస్తుంది. యోర్దాను నది వెనక్కి వెళ్ళేటట్టు చేస్తుంది. పర్వతాలు గంతులు వేసేటట్టు చేస్తుంది. దేవుని స్వరము లేలనైనా చేస్తుంది. దేవుని స్వరము ఆకాశము మేఘాలపై సంచారము చేస్తుంది. భూమి అగాధములో దేవుని స్వరము క్రియ చేస్తుంది. ప్రియమైన సంగమా, దిస్ డే ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ డే. నువ్వు ఒక సాధారణ లెవెల్లో సాధారణంగా చూస్తే ఇది సాధారణంగానే కనిపిస్తుంది, ఒక సాధారణ దినంలా కనిపిస్తుంది. కానీ నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని నీ హృదయాన్ని తెరిచి హర్షం చిత్తం కొరకు కనిపెడుతూ నిశ్శబ్దమైపోతే ఈ ప్రాపంచిక విషయాలన్నిటిలో నుంచి దూరమై, నా దేవా నన్ను దర్శించి, నా దేవా నా హృదయాన్ని మీటి నాతో మాట్లాడండి అని నీవు అడిగినట్టయితే కొన్ని వేల సంవత్సరాలు దర్శించిన దేవుడు ఇట్టి పరిశుద్ధ దినమందు మనందరి హృదయాలు, మనందరి జీవితాలను కూడా దర్శించునుగాక. ఆమేన్. ఆమేన్.